ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అన్వేషణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరికీ హృదయపూర్వక శుభాలు. ఒకరోజు ఒక తండ్రి కొడుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వారితో పాటుగా ఒక గాడిద కూడా ఉంది. వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో ఒక ఆయన కనిపించి, ఏమండి పాపం ఆ చిన్న పిల్లాన్ని ఎందుకలా నడిపిస్తారు, గాడిద ఎలాగో ఖాళీగా ఉంది కదా, కూర్చోబెట్టవచ్చు కదా అని చెప్పాడట. వెంటనే ఆ తండ్రి వాళ్ళ బాబును గాడిద మీద కూర్చోబెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే వేరొక వ్యక్తి కనిపించి ఆయన అన్నారు, ఏమయ్యా పిల్లాడు నువ్వు నడవచ్చు కదా, పెద్ద ఆయన్ని అలా అలసిపోతూ ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన్ని గాడిద మీద కూర్చోబెట్టి నువ్వు కింద నడవాలి కానీ పెద్ద ఆయన్ని నువ్వు నడిపిస్తావేంటి అన్నారు. వెంటనే బాబు దిగి వాళ్ళ నాన్నని గాడిద మీద కూర్చోబెట్టారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొకళ్ళు కనిపించి మరలా, ఏమయ్యా పెద్దాడివి నీకు బుద్ధి ఉందా, చిన్నపిల్లాడిని అలా నడిపిస్తున్నావు, ఆ పిల్లాడిని గాడిద మీద కూర్చోబెట్టాలి కదా అనగానే ఆ పెద్ద ఆయనకి ఏం చేయాలో తోచక సరే వాళ్ళ అబ్బాయిని కూడా వెనకమాల కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా 4 అడుగులు వెళ్ళగానే ఇంకొక ఆయన కనిపించి అంటున్నాడు, మీకు అసలు బుద్ధి ఉందా, ఇద్దరు కలిసి ఆ గాడిదని అలా ఇబ్బంది పెడుతున్నారు, దాని మీద ఎక్కిపోతే మీరు నడవలేరా అని అనగానే ఏం చేయాలో తోచక తండ్రి కొడుకు ఇద్దరు గాడిద దిగి ఆ గాడిదని వారి నెత్తి మీద పెట్టుకుని నడవటం మొదలుపెట్టారట. ఇంతలో వెనక నుంచి వచ్చేవారు నవ్వటం, ఆ నవ్వుకు ఆ గాడిద ఒక తన్నుదన్ని దూకి వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడం. ఇంతకీ నేను చెప్పాలనుకుంది ఏమిటి అంటే, నడవడం మనిషికి నడక అనేది చాలా ఆరోగ్యప్రదమైనది అని డాక్టర్స్ డిక్లేర్ చేస్తున్నారు. ఏ సమస్యతో హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్స్ చెప్పే ఒకే ఒక మాట ఏమిటంటే వ్యాయామం చేయండి. ఆ వ్యాయామంలో కూడా నడకకు ప్రాముఖ్యతనివ్వండి. ఎక్కువసేపు నడవండి. ఎక్కువసేపు నడిస్తేనట కొంతమందికి మతిమరుపు అనే సమస్య నుంచి కూడా విడుదల కలుగుతుంది అని ఒక యూనివర్సిటీ వారు రీసెర్చ్ ద్వారా చెప్పారు. అందుకోసమే ఈ రోజున పల్లెలు అని పట్టణాలని తేడా లేకుండా ఎక్కడ చూసినా వాకర్స్ క్లబ్స్ అనేవి వెలుస్తూ వచ్చాయి. కొంతమంది ఒక చోట గుంపుగా చేరి వారందరూ బృందంగా ఏర్పడి నడవడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, వారి దేహదారుఢ్యాన్ని బలంగా పెంపొందించుకోవడానికి నడుస్తూ ఆ వ్యాయామం ద్వారా ఇంకా చురుకుగా హుషారుగా ఉండడానికి తాపత్రయపడుతున్నారు. వ్యాయామంలో నడక ఎంత ప్రాముఖ్యమో దానికంటే భక్తి వ్యవహారంలో నడత అనేది కూడా అంతకంటే ప్రాముఖ్యమన్న విషయాన్ని ఈరోజు ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు నా సందేశం యొక్క అంశం నడక. మనిషి ఇరువురు కలిసి మైదానంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి నడక ద్వారా వారిద్దరి మధ్య మంచి స్నేహాలు, వారిరువురి మధ్య సంబంధాలు ఏర్పడడం, ఆ తర్వాత వారు దైనందిన జీవితంలో ఎన్నో వ్యవహారాల్లో కలిసి సాగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది భక్తి జీవితంలో ఒక వ్యక్తి దేవునితో నడవటం మొదలు పెడితే, దేవునితో వారి నడక కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ నడత ద్వారా వారు ఇంకెంత ఆశీర్వాదాన్ని మేలును పొందుకుంటారో దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునితో నడిచిన కొంతమంది భక్తుల జీవితాలను, వారు నడిచిన వైనాన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి వారి వలె మనం కూడా ఆశీర్వదించబడదాం. మొట్టమొదటిగా ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలలో హనోకు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. హనోకు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, నిబ్బరముగా దేవునితో నడిచిన హనోకు అని ఈ సమయంలో మనం గమనించాలి. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి నేటి వరకు ప్రభువుతో మన సహవాసాన్ని, మన నడకను కొనసాగిస్తున్న ప్రియమైన విశ్వాసి, దేవుని విషయంలో నీవెంత నిబ్బరంగా ఉండగలుగుతున్నావు? దేవుని ప్రజలైనంత మాత్రాన సమస్యలు రావు అని దేవుడు ఎక్కడా గ్యారంటీ ఇవ్వలేదు. ఇబ్బందులు రావు అని దేవుడు ఎవరికీ మాట ఇవ్వలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ such kind of struggles, the problems that we face, we have to maintain our walk with our Lord. దేవునితో మన నడక విషయంలో నిబ్బరాన్ని ప్రదర్శించవలసిన అవసరత ఎంతో ఉంది. మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళడం, మనం అడిగినవి దేవుడు కార్యము చేయలేదు అనుకున్నప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం విశ్వాసిగా మనకు తగదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. హనోకు ఈ లోకములో బ్రతికిన సంవత్సరాలు 365 సంవత్సరాలు. కుటుంబ బాధ్యతలను, సంసార బాధ్యతలను ఒకవైపు మోస్తూనే దేవునితో నడక విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నడిచినట్లుగా హనోకు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనకున్న ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలను సాకుగా చెప్పి
అనేక మార్లు దేవుని సన్నిధిలో దేవునితో నడిచే విషయంలో ప్రియమైన సోదరి సోదరుడా నిర్లక్ష్యం చేయడం మనకు ఆశీర్వాదం కాదు. దేవుడు యెహోషువతో ఇదే మాట చెప్పాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల్లో యెహోషువతో దేవుడు చెప్పాడు, నీవు నిబ్బరముగా నడువు అంటూ సూచించినట్లుగా యెహోషువను దేవుడు బలపరుస్తూ పలికిన మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక అప్పుడే మోషే చేతిలో నుండి నాయకత్వాన్ని అందుకున్నటువంటి యెహోషువ తన ముందున్నటువంటి ఆ గొప్ప కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో దేవుడు యెహోషువతో ఇలా చెప్పారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6, 7 వచనాలలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అనగా దేవునితో నిబ్బరముగా నడిచే వ్యక్తి ధైర్యముగా ఉండాలని, అలాగే దేవుని వాక్యాన్ని అనుసరించేవారు దేవుని సన్నిధిలో నిబ్బరం కలిగి ఉంటారు. చిన్న చిన్ని వాటికి ఆందోళన చెందుతూ దేవుని మీద ఆయాసపడుతున్న మిత్రమా, ఎప్పటికైనా దేవుని విషయంలో నిబ్బరం కలిగి ముందుకు నడవడానికి తీర్మానం చేద్దాం. యెహోషువతో ధైర్యముగా ఉండమని మాట ఇచ్చిన దేవుడే, విడువను నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడే నీకు నాకు కూడా అభయం ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిబ్బరంగా నడవడానికి ఒక విశ్వాసిగా బలమైన తీర్మానాన్ని చేద్దాం. అలాగే రెండవదిగా మరొక భక్తుని జీవితం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ నోవహు అనే భక్తుడు మనకు కనబడతాడు. 6వ అధ్యాయము 9వ వచనంలో నోవహు నీతిపరుడును, అతని తరములో నోవహు దేవునితో కూడా నడిచిన వాడును అని గొప్ప సాక్ష్యాన్ని ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని ప్రజలైన మనం దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు నీతియుతంగా నడవడానికి నిర్ణయం చేయవలసిన వారమై ఉన్నాం. కారణం, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడారు. ఆయన ప్రజలుగా జీవించడానికి నిర్ణయం చేసినటువంటి ప్రియమైన విశ్వాసి, నీవు కూడా దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నడవడానికి అలవాటు పడాలని ప్రభు వాక్యమును బట్టి మనం చేస్తూ ఉన్నాను. నోవహు కాలములో ప్రపంచమంతా బహుగా చెడిపోయింది. దేవుడు ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ ప్రపంచాన్ని లయం చేయాలన్న ఆవేశాన్ని కలిగించింది, ఆవేదన కలిగించింది. అలాంటి భయంకరమైన దుర్దినాలలో సహితం నోవహు నీతి తప్పని వాడిగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రక్కనే మనం ఉంటున్న సమాజంలో కూడా ఇలాంటి సందర్భాలే కోకొల్లులుగా కనబడుతున్నాయి. అన్నీ ఎక్కడ చూసినా దేవునికి వ్యతిరేకకరమైన పరిస్థితులే, భక్తిహీనత, చెడు చేయడానికి అనేకమైన నూతనమైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. యావత్ ప్రపంచం నైతికంగా దిగజారిపోయిన స్థితిలో ఉంది. ఈ స్థితిలో మధ్యలో ఒక దేవుని బిడ్డగా నీవు నేను ఈ చెడిపోయిన ప్రపంచంతో రాజీ పడకుండా దాని నుండి వేరుగా ప్రత్యేకించబడిన వారమై నీతియుతంగా నడవవలసిన ఆవశ్యకతను నోవహు జీవితంలో నుంచి మనం గమనిస్తూ, ఒక్కరు కూడా ఆయన్ని సపోర్ట్ చేయలేదు. దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం చేసినప్పుడు, దేవుని వాక్యానికి లోబడుతూ రక్షణ కొరకైన ఓడను నిర్మించడానికి నోవహు పూనుకున్నప్పుడు ఆ దేశంలో ఒక్కరు కూడా ఆయనతో నడవడానికి ఇష్టపడలేదు. అయినా నోవహు నిరుత్సాహపడలేదు. మీ కుటుంబంలో నీవు నీతియుతంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు మీకు సరైన సహకారం దొరకటం లేదని, మీరు పనిచేసే స్థలములో నీ నీతియుతమైన భక్తికి సరైనటువంటి నజరానా దొరకటం లేదని, ఎవరి గుర్తింపు గౌరవం దక్కడం లేదని నిరుత్సాహపడి నలుగురిలో ఒకటిగా మారిపోదాం అనుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదు. అలాంటి పరిస్థితుల్లోనే నోవహు వలె నీతిమంతులముగా జీవించడానికి కంకణం కట్టవలసిన వారమై ఉన్నాం. నీతిమంతుడిగా జీవించినటువంటి హిజ్కియా జీవితాన్ని మనం గమనిస్తే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, ప్రవక్త అయిన యెషయా భయంకరమైన ఒక వార్తతో రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజు తనకు కలగబోయే ప్రమాదాన్ని, మరణ సమాచారాన్ని విన్న మీదట ఆయన స్పందించిన విధాన్ని మనం చూస్తున్నాం. యెహోవా యథార్థ హృదయుడినై నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను, ఆ ఒక్క మాట చాలు ఆయన దేవుని సన్నిధిలో నీతియుతంగా
యథార్థంగా నడుచుకున్నాడు గనుక దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి మరి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు. మిత్రమా, మన యథార్థతకు దేవుడు లెక్క కడతారు. మన నీతియుతమైన జీవితాన్ని దేవుడు నిశ్చయముగా దీవించేవాడై ఉన్నాడు. అలాగే ప్రపంచమంతా భయంకర స్థితిలో ఉన్నప్పుడు నోవహు నీతియుతంగా జీవించడాన్ని బట్టి ఆయన కుటుంబస్తులు భయంకరమైన ఉగ్రతల నుంచి కాపాడబడినట్లుగానే మనం కూడా మన నీతియుతమైన జీవితం ద్వారా కాపాడబడ్డానికి దేవుడు కృపను ప్రసాదించేవాడై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం మలినమైన కలుషితమైన దేవుని సన్నిధిలో నీతియుతంగా బ్రతకడానికి నిర్ణయం చేసి నోవహు వలె దేవుని దగ్గర నుంచి కితాబు పొందుకునే వారంగా ఉండాలి. ఇక మూడవదిగా ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ఒక మాట మనకు గుర్తుకొస్తుంది. అదేమిటి అంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చారు, నీవు నా సన్నిధిలో నివసించుచున్నావు గనుక నిందారహితుడవై ఉండుము అని దేవుడు అబ్రహాముతో సెలవిచ్చారు. అబ్రహాము దేవునితో నడక ప్రారంభించి అప్పటికి 25 సంవత్సరాలయ్యింది. ఒక విశ్వాసిగా జీవితాన్ని ప్రారంభించి 25 సంవత్సరాల పాటు భక్తి చేసినటువంటి అబ్రహాముతో దేవుడు రిమైండ్ చేస్తున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును కనుక నా సన్నిధిలో నీవు నిందారహితుడుగానే ఉండు. అప్పటికే ఆయన పవిత్ర జీవితాన్ని, నిందారహిత జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాడు. అయినా దేవుడు మరలా ఆయనకు రిమైండ్ చేస్తూ ఉన్నారు, అలాగే కొనసాగించు, ఎవరి చేత ఆక్షేపించబడే జీవితాన్ని నీవు కలిగి ఉండొద్దు. పవిత్ర జీవితం యొక్క ప్రాముఖ్యతను ప్రభు అక్కడ అబ్రహాముకు మరలా గుర్తు చేస్తూ ఉన్నారు. మన నడక నిందారహితమైనదిగా ఉన్నప్పుడు అనేకులకు మనము ప్రభువుని గురించి పరిచయం చేయడానికి అవకాశం. మనలో కూడా బయటికి కనబడకపోయినా ఆంతరంగికంగా పాపము దాగి ఉంది. ఆ పాపానికి భయంకరమైన తీర్పు ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, దేవుడు మీకోసం దాచి ఉంచిన మేలును, ఆశీర్వాదాన్ని, మహిమను పొందకుండా అడ్డుకుంటున్న ఆ పాపమునకు ఈ రోజే నివారణ. ప్రభువైన యేసు క్రీస్తు వారు చిందించిన రక్తములో మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉంది. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భవశ్యకం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. సకల మానవాళి పాప పరిహారార్థమై శిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించిన యేసు క్రీస్తు వారి రక్తములో మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తము, నరకము నుండి విడుదల ఉంది, నిత్య జీవానికి ద్వారమును యేసు క్రీస్తు వారు తెరిచారు. ఈ అవకాశాన్ని, వాక్యం వింటున్న ప్రియమైన మిత్రమా, ఇప్పటికైనా ఒకవేళ నువ్వు రక్షించబడి ఉండకపోతే, ఇంకా పాపములో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఈరోజే ప్రభు ఒక అవకాశం ఇస్తున్నారు. మారు మనస్సు పొందడానికి, రక్షించబడడానికి, నిర్దోషిగా యథార్థవంతుడిగా జీవించడానికి అవకాశం. తన యథార్థ ప్రవర్తనను దేవుని సన్నిధిలో నిరూపించుకున్న హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడే. మరి నీవు దేవుని సన్నిధిలో నిందారహితముగా జీవిస్తున్నప్పుడు అనారోగ్యములో దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు అష్ట కష్టాలు పడుతూ ఉంటే చూడకుండా విడిచిపెట్టేవాడు కాదు. నీ ఆయుష్ను పొడిగించకుండా హరించేవాడు అంతకంటే కాదు. కాకపోతే దానికంటే ముందు మనం చేయవలసిన ఒక పని ఉంది. మన పాపములకు ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మరణములో ఉన్న ఆ విరుగుడును విశ్వాసముతో పొందాలి. నిత్య జీవానికి నీవు వారసుడివైతే దేవుని కృపకు నీవు పాత్రుడు అవుతావు. అందుకే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీవు నిందారహితముగా జీవించు అని. అబ్రహాము నిందారహితముగా జీవించాడు కనుక ఆయనకు వాగ్దానము చేసిన సంతానాన్ని అదే సంవత్సరములో దేవుడు బహుమానముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. He has been waited for 25 years. After believing Jesus, after following God, for 25 years he has followed him, just carrying the promise that God has given him. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని 25 సంవత్సరాల పాటు నీతియుతంగా, నిందారహితంగా, పరిశుద్ధంగా నడిచాడు కనుక దేవుడు ఆయన నడకను మెచ్చుకొని ఆయనకు సంతానాన్ని బహుమానముగా ఇచ్చాడు. అలాగే నీ విషయంలో ఉన్న కొదువలు, మన విషయంలో ఉన్న సమస్యలకు, కొదువలకు అలాంటి పరిష్కారాన్ని దేవుడు మనకిస్తాడు. నిందారహితంగా జీవించడానికి మనం నిర్ణయం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా నిబ్బరముగా నడిచిన హనోకు వలె దేవుని సన్నిధిలో నడవడానికి నిర్ణయం చేయవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా నీతియుతంగా నడిచిన నోవహు వలె నడవడానికి నిర్ణయం చేయవలసిన వారమై ఉన్నాం.
మూడవదిగా నిందారహితముగా నడిచిన అబ్రహాము వలె నడవడానికి నిర్ణయం చేయవలసిన వారమై ఉన్నాం. నాలుగవది సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో మోషే భక్తుని గురించి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యపు మాటను పలికారు. అదేమిటి అంటే, భక్తుడైన మోషే మీద స్వకుటుంబీకులే సనగడం ప్రారంభించారు. ఆ సనుగుడుతో నలిగిపోతున్నటువంటి, గొనుగుడు సనుగుడుతో సతమతమవుతున్నటువంటి ఆ మోషే విషయమై దేవుడే స్వయంగా జోక్యం చేసుకుని సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట చెప్పారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట దేవుడు భక్తుడైన మోషేను గురించి మాట్లాడారు. ఎక్కడో ఫరో ఇంటిలో 40 సంవత్సరాల పాటు ఒక హెబ్రీయుడై ఉండి కూడా ఫరో ఇంటిలో పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ తర్వాత తన ప్రజల మీద కలిగిన భారమును బట్టి వారిని విడిపించడం కోసం అరణ్యములో మరొక 40 సంవత్సరాలు దేవుడు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరములో తర్ఫీదు పొందుతూ ఉన్నప్పుడు ఎక్కడ దేవుని దృష్టిలో అపనమ్మకస్తుడిగా కనబడలేదు ఆయన. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్య మార్గము గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మోషేలో చూసింది అదే నమ్మకత్వం. మోషే నమ్మకత్వం దేవుణ్ణి ముగ్ధుడిగా చేసింది. హిస్ ఫెయిత్ఫుల్నెస్ హ్యాస్ ప్లీజ్డ్ హిమ్. దేవుణ్ణి సంతోషపరిచింది మోషే నమ్మకత్వం. అందుకనే ఒకవైపు స్వంత ప్రజలు సణుగుతూ ఉన్నా, ప్రతి చిన్నదానికి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నా దేవుడు మోషేకు అండగా నిలబడ్డాడు. ఆయన చేసిన ప్రయాణం అంతటిలో మోషే నమ్మకత్వాన్ని దేవుడు దీవించాడు. ఒక విశ్వాసిగా ఈ జీవిత యాత్రలో మనం వేసే ప్రతి అడుగులో, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, దేవుణ్ణి సేవించే విషయములో, దేవుణ్ణి వెంబడించే విషయములో, దేవుణ్ణి ప్రేమించే విషయములో, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చే విషయములో, దేవుని సేవ కొరకు పరుగులు తీసే విషయంలో, కుటుంబ విషయంలో ఎక్కడ అపనమ్మకం లేకుండా నమ్మకస్తులముగా మనం నిలబడాలని మోషే జీవితం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మోషే నమ్మకంగా దేవుని సన్నిధిలో నడిచాడు కనుక దేవుడు ఆయన్ను అద్భుతంగా అభినందిస్తూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, దేవుని ఇంటిలో నమ్మకస్తుడు అనే అద్భుతమైన బిరుదు పొందుకున్న మోషే వలె ఈ జీవితంలో మనం నిలబెట్టిన పరిస్థితుల మధ్యలో, మనల్ని నిలబెట్టిన పరిచర్య మధ్యలో, కుటుంబంలో, ఉద్యోగములో, వ్యాపారములో, ఏ పనిలో నీవు ఉన్నప్పటికీ నీ మిత్రమా నమ్మకస్తుడిగా దేవుని ఎదుట నిరూపించుకోవాలని, ఆ నమ్మకస్తుడిగా నడిచి దేవుని మెప్పుకు పాత్రులు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యోసేపును పరాయి దేశానికి అమ్మివేశారు అన్నలు. అక్కడ కూడా యోసేపు ఎంత మాత్రము అపనమ్మకంగా వ్యవహరించలేదు. అధికారి పోతీఫరు ఇంటిలో బాధ్యత కలిగినటువంటి పదవిలో ఆయన ఉంచినప్పుడు, తప్పు చేయడానికి బలవంతంగా ప్రేరేపించబడినప్పుడు సహితం, నా దేవుని ఎదుట ఈ భయంకరమైన పాపమునకు నేను ఒడిగట్టలేను, నా యజమాని నాకు ఇల్లంతటినీ అప్పగించాడు మిమ్ములను తప్ప అంటూ పాపానికి దూరంగా పారిపోయి దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా నిరూపించుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు అప్పగించిన బాధ్యతల్లో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం? ఇప్పుడే దేవుని సన్నిధిలో మన వాక్యాన్ని వింటూ ఉండగానే మన బ్రతుకులను పరిశీలన చేసుకుందాం. నమ్మకంగా ఉన్నాడు గనుక మోషేను గురించి దేవుడు అలా మాట్లాడారు. ఇక చివరిగా 5వదిగా మన నడక ఎలా ఉండాలి? అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినప్పుడు యేసు ప్రభు శిష్యులను గురించి అక్కడ వ్రాయబడింది. వారు ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర 3.5 సంవత్సరాల పాటు శిష్యరికం చేశారు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు అహర్నిశలు తండ్రి పనిలో నిరంతరాయముగా నిమగ్నమై ఉన్నట్లుగానే ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను, ఆయన దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి ఆ లక్షణాన్ని బట్టి వీరు కూడా నిరంతరాయంగా పరిచర్యలో పరుగులు తీస్తూ వచ్చారు. వారు వెళ్ళిన చోటల్లా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళితే అక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. మతాలు, కులాలు, దేశాలు అనే భేదం లేకుండా వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ప్రభావితమవుతూ ఉన్నారు. అలాంటి సమయంలో వారి పరిచర్యను చూసిన కొంతమంది వారిని అరెస్టు చేసి చెరసాలలో పెట్టి
మీ వలన జరుగుతున్నటువంటి ఈ పరిచర్య ఆగాలి, లేకపోతే మీకు మరింత సమస్యలు కలుగుతాయని చెప్పి వారిని హెచ్చరించడానికి అరెస్టు చేశారు. అరెస్టు చేసి హెచ్చరించారు, భయపెట్టారు, విడిచిపెట్టారు. విడిచిపెట్టిన కొద్ది క్షణాలకే మరలా వారు నడివీధిలో నిలబడి, మేము కన్నులారా చూచిన, చెవులారా విన్న, సమీపముగా స్పృశించినటువంటి ఆ యేసే, మీరు సిలువ వేసిన ఆ యేసే మెస్సయ, అభిషిక్తుడు అంటూ ప్రభువైన యేసును గురించి ప్రకటించకుండా ఉండలేకపోయారు. అదే మనకు కనబడుతుంది. వారిలో నిర్భయముగా వారు దేవునితో నడిచారు. దేవుని కోసం దేనిని వారు ఖాతరు చేయలేదు. వారు చేసిన పరిచర్యను దేవుడు ఆశీర్వదించి అద్భుత కార్యాలు చేశారు. నీవు దేవుని బిడ్డవైతే అనవసరంగా భయానికి గురవద్దమ్మా. నిర్భయంగా నీ దేవుణ్ణి వెంబడించు, సేవించు. ఆ ప్రభువు నీ పరిస్థితులను నిశ్చయంగా మార్చుతారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారు. వారికి కూడా ఎలాంటి సమస్య వచ్చింది? దేవుణ్ణి విడిచిపెట్టవలసిన ఒక పరీక్ష వారికి ఎదురైనప్పుడు వారు ఆయన్ని విడిచిపెట్టడం కంటే వెంబడించడానికి ఇష్టపడ్డారు. రాజుతో అన్నారు, మా దేవుడు మమ్ములను మండుచున్న వేడి కలిగిన అగ్నిగుండములో నుంచి తప్పించడానికి సమర్థుడు కనుక రాజా, మిమ్మల్ని ఈ విషయంలో మేము లెక్క చేయమన్నారు. వారు చూపించిన ఆ తెగువ ఆ రోజు ఏ రాజు నోటి నుండి అయితే వారిని దేవుణ్ణి విడిచిపెట్టమని చెప్పారో అదే రాజు వీరి దేవుడే గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా అద్భుతం జరిగింది. మీ కుటుంబంలో కూడా దేవుడు అలాంటి కార్యం చేస్తారు. దేవుని కోసం నీవు నిర్భయంగా నడవడానికి, నిర్భయంగా వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే, అవును, దేవునితో మన నడక ఎలా ఉండాలో దేవుని వాక్యంలోనే వ్రాయబడింది. మొట్టమొదటిగా హనోకు నిబ్బరముగా దేవునితో నడిచాడు 365 సంవత్సరాలు. మరి 365 రోజులైనా మనం దేవునితో నడవగలుగుతున్నామా మిత్రమా? దేవుడు మనకిచ్చింది సంవత్సరానికి 365 రోజులు. ఆ 365 రోజులైనా ప్రభుతో నడవగలుగుతున్నామా? రెండవదిగా నీతియుతంగా దేవునితో నడిచాడు నోవహు. చుట్టూ దానికి వ్యతిరేక వాతావరణమే, ఆయన ఒక్కడే నీతిగా నిలబడ్డాడు. మూడవదిగా నిందారహితముగా దేవునితో నడిచాడు అబ్రహాము. అతనికి సంతానం లేదు, వాగ్దానం నెరవేరలేదు, అన్నీ ప్రతికూలతలే, తప్పు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా నిందారహితంగానే నడిచాడు ఆయన. నాలుగవదిగా ఎక్కడ చూసినా సణుగుడు, గొణుగుడు, వ్యతిరేకతల మధ్యలో దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా నడిచాడు మోషే. నాలుగవదిగా సువార్త ప్రకటించడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యత అప్పగించిన ప్రభువుకు విధేయత చూపుతూ నిర్భయముగా దేవునితో నడిచారు ఆయన శిష్యులు. చివరికి భూమిని తల్లక్రిందులు చేసిన వారు అని కితాబు పొందారు. అమ్మా, నేను భూమిని తల్లక్రిందులు చేయనక్కర్లేదు, కానీ నీవెదుర్కొంటున్న వ్యతిరేకతలు తల్లక్రిందులు అవ్వాలి అంటే ప్రభువుతో నీవు నిర్భయంగా నడవాలి, నమ్మాలి, వెంబడించాలి. అప్పుడే మీ పరిస్థితులు తారుమారై మీరు అనుకున్న దానికంటే అద్భుత విజయాలు అనుభవించగలుగుతారు. దేవుని కృప మనకు తోడై దేవునితో నడిచే విషయంలో మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. కనులు మూసుకోండి. సకల చరాచర జగత్తుకు కారణభూతుడమైన మా తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సోదర సోదరీలు, నీతో నడకను ప్రారంభించి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలై ఉండొచ్చు, కానీ ఈ సమయంలో ఈ పరీక్ష ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. 5 భక్తుల జీవితాలు, నీ సన్నిధిలో వారు నడిచిన నడత విధానాన్ని ఆలకించిన మా ప్రియులు వారి నడతను ఆదర్శంగా తీసుకుని నీ సన్నిధిలో హనోకు వలె నిబ్బరముగా నడిచేవారుగా, నోవహు వలె నీతియుతంగా నడిచేవారుగా, అబ్రహాము వలె నిందారహితముగా నడిచేవారుగా, మోషే వలె నమ్మకముగా నడిచేవారుగా, నీ శిష్యుల వలె నిర్భయముగా నడిచేవారుగా ప్రతి ఒక్కరిని బలపరచండి. తద్వారా మేము ఎదుర్కొంటున్న ప్రతి విధమైన ప్రతికూల, అననుకూల పరిస్థితుల మీద విజయము దయచేయండి. నిత్య జీవం వరకు మా ఈ పరుగును కొనసాగిస్తూ ఉండగా మా నడతలో ఏ విధమైన లోపాలు ఉన్నా వాటిని సరిచేసి నీకిష్టులుగా నడవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, అడుగడుగునా మీ సన్నిధిని
నీ ప్రజలమైన మా అందరితో ఉంచండి. ఈ వాక్కులు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీ సన్నిధిని ఉంచి వారి నడకలు నీకిష్టమైనవిగా, తుదకు నీ మేలును ఆశీర్వాదాన్ని పొందేవిగా మార్చండి. యేసు ఘననామములో ఈ మనవులు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.